పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు అక్కసు వెళ్లగక్కుతున్నారని మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అసహనం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని పార్టీ కార్యాలయం మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ నిలబెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తాను సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని విస్మరించాను అని ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. ఈ ప్రాంతం నుంచి అధికారం అనుభవించిన వెంకటస్వామి కుటుంబం కార్మికులకు ఏం చేశారో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. అధికారంలో ఉన్నా లేకున్నా తాను కార్మికుల పక్షపాతిని అని, ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటాను అని ఈశ్వర్ తెలిపారు. లోక్సభ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ ను దూరం పెట్టాలనే కుట్ర జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం గోదావరి ఖని చౌరస్తాలో జరిగే కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని, సకల జనులు హాజరై సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. రేపు కేసీఆర్ గారి యొక్క ప్రొసెషన్ రోడ్ షో కార్యక్రమాన్ని రేపు సాయంత్రం 8 గంటలకు ప్రారంభం చేయబోతా ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే, ముందుగా 6 గంటలకు అనుకున్నప్పటికీ కేసీఆర్ గారి యొక్క యాత్రకి, బస్సు యాత్రకి అనూహ్యమైనటువంటి స్పందన వస్తున్నదని ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాష్ట్రంలో అధికారం ఉన్నారు, బీజేపీ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నారు. కాబట్టి ఈ యాత్రను భగ్నం చేయాలి, ఈ ప్రజా వెల్లువను అడ్డుకోవాలి, మళ్లీ వీళ్ళను ఎక్కడో ఒక బ్రేక్ చేయాలనేటువంటి కుట్రపూరితమైన ఆలోచనతోటి ఎలక్షన్ కమిషన్ కు కేసీఆర్ గారు ఏదో అనకూడని మాటలు అన్నాడని, మరి ఆ సాకులతో ఈరోజు 48 గంటల పాటు ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని నిషేధించడం అనేటువంటిది చాలా దారుణం. నాకు తెలిసి ఈ 30-40 సంవత్సరాల ఎన్నికల చరిత్రలో ఏనాడు కూడా ఇటువంటి దుష్ట ప్రయత్నం జరగలేదు. ఎందుకంటే ప్రజలకు ఈ ఎన్నికల సమయంలో ప్రజలకు వారు చెప్పుకునేటువంటి విషయాలు అనేకం ఉంటాయి. ఎక్కడ కూడా కేసీఆర్ గారు నాకు తెలిసి వేల సమావేశాలు సభలు నిర్వహించారు. ఎన్నడూ కూడా అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. కానీ ఏదో ఒక సాకు చూపించి మరి ఉధృతంగా సాగుతున్నటువంటి యొక్క బస్సు యాత్రను అడ్డుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం ఈ రోజు జరిగింది. అందుకే ఈ రోజు ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా క్యాన్సిల్ కావడం జరిగింది. మీరు ఈ బస్సు యాత్రను మాత్రమే ఆపగలుగుతున్నారు కావచ్చు, కానీ ప్రజలలో ఉన్నటువంటి ఆవేదనను, వ్యతిరేకతను మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆపలేరు. ఎందుకంటే 48 గంటల తర్వాత తిరిగి గోదావరి ఖని పట్టణంలో ఈ యాత్ర ప్రారంభం కాబోతా ఉంది. ఈ యాత్రను కూడా చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం కోసం ఇక్కడ అన్ని ప్రయత్నాలు, ఏర్పాటు కూడా చేయడం జరుగుతా ఉంది. అదేవిధంగా ఈ ఎన్నికల సందర్భంలో ఇక్కడ స్థానిక నాయకులు కావచ్చు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కావచ్చు, ఇక్కడ లోకల్ శాసనసభ్యులు కావచ్చు, ఎన్నికల సమయంలో వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు, ఇబ్బంది ఏమి లేదు. కానీ అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వివేక్ మాట్లాడితే ఎవరైనా నవ్విపోతారు. ఎందుకంటే ఆయన కాదు, వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ఎన్నో సార్లు ఇక్కడ నుంచి ఎంపీగా ఎన్నికైనటువంటి వాళ్ళు, ఆయన కూడా ఎంపీగా ఎన్నికైనటువంటి వాడు, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా ఈ ప్రాంతం ప్రజల యొక్క ఓట్లతో మరి ఎత్తుకు ఎదిగినటువంటి నాయకుడు వెంకటస్వామి గారు. అదే విధంగా వివేక్ ఇక్కడ ఏదో ఉద్ధరించినట్టు, ప్రజలకు ఏదో ఆపద సమయంలో ఆదుకున్నట్టు, లేదంటే ఇక్కడ వేలాది మంది యువకులకు ఏదో ఉపాధి కల్పించినట్టు, లేదంటే ఇంకా ఏదైనా చేసినట్టు. అసలు మీ పొలిటికల్ వర్కింగ్ స్టైల్ ఎవరికి తెలియని ఎవరైనా ఉన్నారా? మీరు ఇక్కడ 30-40 ఏళ్ల నుంచి మీ వివేక్ గారి గురించి కూడా ఖచ్చితంగా తెలుసు. మీరు ఎవరన్నా ఒక 15 నిమిషాల పాటు ఆపదున్న వాళ్లకు సమయం ఇచ్చి మాట్లాడే ఓపిక మీకుందా? ఫస్ట్ సమాధానం చెప్పండి. మీరు హైదరాబాద్కి వస్తే కలుస్తారా? ఎవరినైనా సమాధానం చెప్పండి. మీరు ఇక్కడికి వస్తే ఎక్కడన్నా ఒక గంట సేపు ఉండి మాట్లాడగలుగుతారా? సమాధానం చెప్పండి. మీకున్నదే చెలో పేరు. ఎక్కడ నిలబడరు, ఎక్కడ ఆగరు, ఎవరి కష్టం గురించి మాట్లాడరు. ఇక్కడ ప్రజలందరికీ తెలుసు. కానీ మీరు ఎక్కడికి వస్తే అక్కడ ఒక గుంపు మాత్రం జమ అవుతుంది. ఎట్లా జమ అవుతుందో, ఎందుకు జమ అవుతుందో అందరికి తెలుసు. అది ఒక క్రియేటెడ్ రష్ కల్పించుకుంటున్న సంగతి కూడా మాకు తెలుసు. ఇలా వివేక్ లాంటి వాళ్ళు నిన్నగాక మొన్న గెలిచినటువంటి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నా మీద మాట్లాడితే నవ్విపోతారు. ఎందుకంటే నేను కార్మికులను విస్మరించినటువంటి నాయకున్నట. నా గురించి తెలిసి మీరు మర్చిపోయినట్టు మాట్లాడితే నేను ఏం చేయలేను. కానీ నా గురించి కానీ, నా క్యారెక్టర్ గురించి కానీ, తర్వాత నాకున్న ఉద్యమ చరిత్ర గురించి కానీ ఒక్కసారి ఇప్పుడున్న కొత్త కార్మిక సోదరులకు తెలియకపోవచ్చు. కానీ గత 20-30 సంవత్సరాల వెనక్కి పోయి చూసినట్టయితే నేను ఏ విధంగా కార్మికులతో మమేకమై ఉన్నా, కార్మిక వర్గం కోసం ఎంత గొప్పగా పనిచేసినో ఆనాటి మా తోటి కార్మిక సోదరులకు
ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎంత కనెక్టివిటీగా ఉండడం మీకు తెలుస్తుంది. మీకు తెలుసా అసలు సింగరేణి చరిత్ర తెలుసా వివేక్ సాబ్? అదే విధంగా మా స్థానిక శాసనసభ్యులు మక్కాన్ సింగ్ గారు, మీకు తెలుసా చరిత్ర? కార్మికులు అంటే ఏందో తెలుసా? కార్మికులు అంటే సినిమా జీవితం కాదు. కార్మికులు అంటే కష్టంతో కూడుకున్నటువంటి కార్మికులే సింగరేణి సంస్థలో పనిచేస్తారు. మీరేదో సినిమా స్టైల్లో వచ్చి డైలాగ్ కొట్టినట్టు కాదు. స్వతహాగా 26 సంవత్సరాల కార్మికులు ఓపెన్ కాస్ట్ క్వారీలలో మట్టిలో వండుకున్న వాణ్ణి, కష్టం అంటే తెలిసిన వాణ్ణి, ఎన్ని ఉద్యమాలు వచ్చినవి ఇక్కడ నాకు తెలుసు. ఒక చిన్న సమస్య పరిష్కారం కావాలంటే నిజంగా కూడా సమ్మెలు జరగకుండా, ఆవేదన పడకుండా, కార్మికుల ఒత్తిడి లేకుండా, మరి పైరవీలు లేకుండా జరగనటువంటి విషయం మాకు తెలుసు. కొన్ని సంఘటనలు చెప్తే మీకు వీటి గురించి తెలిసి కూడా ఉండదు. మీకు తెలుసా 9 మంది కార్మికులు తునాతునకలైన అయిపోయినటువంటి మ్యాగజైన్ పేలిన సంఘటన మీకు తెలుసా? 17 మంది కార్మికులు నీట మునిగి చనిపోయినప్పుడు మా పాత్ర ఏమున్నదో మీకు తెలుసా? 11 రోజుల పాటు జైలుకు పోయినటువంటి చరిత్ర ఉన్నది. సింగరేణిలో పిల్లర్స్ కార్మికుల కోసం జరుగుతున్నటువంటి సమ్మెలో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసి ఆ రోజు కేసులో ఇరికించి ఆర్మ్స్ యాక్ట్ పెట్టి 3 నెలలు 5 రోజులు జైల్లో పెట్టిన చరిత్ర మీకు తెలుసా? అదే విధంగా 5వ వేజ్ బోర్డు వెంటనే అమలు చేయాలని ఇదే RG1 GM ఆఫీస్ ముందర 6 రోజులు ఆమర నిరాదీక్ష చేసిన చరిత్ర మీకు తెలుసా? అదే విధంగా చారిత్రాత్మక సమ్మె నాకు తెలిసినంత వరకు సంవత్సరం గుర్తు లేదు కానీ 45 రోజుల పాటు జరిగినటువంటి చారిత్రాత్మక సమ్మెలో నాసా కింద మమ్మల్ని కేసులలో బుక్ చేసిన సంగతి మీకు తెలుసా? కార్మికులకు మర్చిపోయిందని గాలి మాటలు మాట్లాడితే సినిమా డైలాగులు కొడితే కాదు.